నమస్తే మిత్రులారా. వాలంటీర్ వ్యవస్థ సమూలంగా మార్పులు చేయడానికి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలపైన ఇంతకుముందు ఒక వీడియో చేశాను. దాని కంటిన్యూషన్గా ఇంకొక వీడియో. ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. జగన్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల ప్రక్షాళన ప్రారంభించింది. వాలంటీర్ల వ్యవస్థలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపైన ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. వాలంటీర్లను కొనసాగిస్తామని 10,000 వేతనం చెల్లిస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. తాజాగా టీడీపీ నేతలను కలిసిన వాలంటీర్లు తమను కొనసాగించాలని కోరుతున్నారు. రాజీనామాలను వెనక్కు తీసుకుంటామని కూడా వాళ్ళు చెబుతున్నారు. వాలంటీర్లు చేసిన వినతులు ఇలా ఉన్నాయి. వైసీపీ కోసం వాలంటీర్లు పనిచేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎన్నికల సమయంలో పెన్షన్ల పంపిణీ నుంచి ఎన్నికల సంఘం వాలంటీర్లను పక్కన పెట్టింది. ఆ సమయంలో పలువురు వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేసి వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రాజీనామాలు చేసిన వారంతా తిరిగి విధుల్లో చేరతామంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తున్నారు. వైసీపీ నేతలు బలవంతంగా తమతో రాజీనామాలు చేయించారని, తప్పైపోయిందని, తమని క్షమించాలని వేడుకుంటున్నారు. చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు పైన కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. వాలంటీర్లకు కనీస విద్యార్హతను నిర్ణయించి విధుల్లో కొనసాగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వైసీపీ ప్రభుత్వంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లకు తిరిగి అవకాశం ఇస్తారా లేదా అనేది కీలకంగా మారుతోంది. నాడు వైసీపీ కోసం రాజీనామా చేసిన వారు ఇప్పుడు తిరిగి విధుల్లో చేరేందుకు ముందుకు వస్తున్నారు. వీరి విషయంలో చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా వాలంటీర్లను గత ప్రభుత్వం పథకాల అమలు కోసం ప్రధానంగా వినియోగించుకుంది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వీరి సేవలను పరిమితం చేసే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వాలంటీర్లు స్వయంగా సేవలు అందించే అవకాశం ఇవ్వాలని ముందుకు వస్తున్నారు. తమ రాజీనామాలు వెనక్కు తీసుకుంటామని చెబుతున్నారు. దీంతో టీడీపీ నేతలు ఈ అంశాన్ని పార్టీ నాయకత్వానికి నివేదిస్తున్నారు. వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ కొనసాగించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సచివాలయ వ్యవస్థ నిర్వహణ బాధ్యతలను మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి కేటాయించారు. ఇక ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు ఖాయంగానైతే తెలుస్తోంది. అయితే రాజీనామా చేసిన వారి విషయంలో నిర్ణయం ఏమిటి అనేది స్పష్టత రావాలి. వాళ్ళు ఇంతకాలం పనిచేశారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వారికి అనుకున్నగా పనిచేశారని చెప్పొచ్చు. ఇప్పుడు మేము రాజీనామా చేసిన వాళ్ళు కూడా తిరిగి విధుల్లో చేరతామని రిక్వెస్ట్ చేస్తున్నారు. చూడాలి మరి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, రిజైన్ చేసిన వాళ్ళని కొనసాగిస్తారా లేదా అన్నది మరికొద్ది కాలం ఆగితే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా.